అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచలోని ఎస్సీ కమిటీ హాల్ నందు ఐసీడీఎస్ అర్బన్ విభాగం మహిళలకు 13వ వార్డు కౌన్సిలర్ మల్లిగారి రాజు చంద్రకళ నేతృత్వంలో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ లకు ఈ ఆటల పోటీలు నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ రమాదేవి, సూపర్వైజర్ పూర్ణిమ, అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మార్చి 5 రోజులు జరుపుకుంటాము. ఈరోజు మా అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకి, మిగతా మదర్స్కి కూడా గేమ్స్ చేపట్టడం జరిగింది. గేమ్స్ అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశము మగవాళ్ళే అనేది కాకుండా ఆడవాళ్ళకు కూడా గేమ్స్ పెట్టడం వల్ల వాళ్ళతో పాటు మేము కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్తామన్న ఉద్దేశంతో మేము ఈ కబడ్డీ, ఖోఖో, తర్వాత కుర్చీ పరుగు ఇవన్నీ గేమ్స్ పెట్టడం జరిగింది. ఆడవాళ్ళు దేంట్లో కూడా తక్కువ అనేది కాకుండా నిరూపించుకోవడానికి మేము ఈ గేమ్స్ ఆడడం మొదలుపెట్టడం జరిగింది. అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 13వ వార్డులో ఫిజికల్ గేమ్స్ పెట్టడం జరిగింది. ఐసీడీఎస్ తరఫున మేము 13వ వార్డు కౌన్సిలర్గా నేను అందరు ఆడవాళ్ళకి ఏంటంటే ఇప్పుడు 8వ తారీఖు రోజు పండుగ వస్తుంది కాబట్టి ముందుగానే జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే కొంచెం ఆడవాళ్ళకి అవగాహన కల్పించడం కోసం సఖీ తరఫున మనకి ఏమేమి ఉన్నాయి చట్టాలు చెప్పడానికి అవన్నీ ఒక్కొక్క ఇంట్లో ఆడపిల్లని మగపిల్లని సమానంగా చూడట్లేదు. మనం ఇంట్లో తల్లులమే అయి ఉంటాము, కానీ తల్లి దగ్గరే ఉంటుంది అంతా. ఏంటంటే మగపిల్లలు ఒకలాగా ఆడపిల్లలు ఒకలాగా చూడడం జరుగుతుంది. అవన్నీ మానుకొని ఆడపిల్లలు కూడా అన్నింటిలో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లలు కూడా దేంట్లో తక్కువ ఉండట్లేదు, చదువులో కానీ గేమ్స్లో కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు కూడా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఉంటున్నారు. వాళ్ళకి మనం ఇంకా మోటివేషన్ చేయాలి. ఇంట్లో మగపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లతో ఎట్లా మసులుకోవాలనేది ఒక తల్లి చెల్లిని ఎట్లా చూస్తూ బయటకు వెళ్ళిన తర్వాత ఒక ఆడపిల్లని కూడా అదే ఉద్దేశంతో చూడాలని ఇంట్లోనే తల్లిదండ్రులు చెప్పుకోవాలి. వాళ్ళకి బుద్ధి బయటికి వెళ్ళిన తర్వాత ఎవరో ఏదో అంటే మగపిల్లలు కదా, వాళ్ళ నా బిడ్డ అలాంటి వాడంటే మన బిడ్డ మనకు ఎలాంటి వాడు మనకు మంచిగా కనిపిస్తుంది, కానీ పరాయి వాళ్ళకు కనిపించదు కదా. మన బిడ్డ మన దగ్గర తప్పు చేసినట్టు కనిపించదు. ఎందుకంటే చెప్తున్నారేమో అనుకుంటూ మగపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఎందుకు చెప్పాలి అని అంటే బయటికి వెళ్ళినాము ఒక పిల్లని కామెంట్ చేస్తే ఆ పిల్లది ఏం తప్పు ఉందో అనే ముందు మన పిల్లాడిది కూడా ఎంత తప్పు ఉందో కూడా ఆలోచించాలి. ఇద్దరితో ఉంటే ఇద్దరిని అనండి, కానీ ఒకరిని వెనకేసుకొచ్చి మన కడుపు కదా అని చెప్పేసి మనం వెనకేసుకు రావద్దు. అలాంటివి ఏమైనా జరిగితే మనం అక్కడనే ఖండిస్తే బాగుంటుంది. ఏదైనా మన ఆడవాళ్ళతోనే సాధ్యమవుతుంది. ఒక ఇల్లు సంసారం ఏది ఆడవాళ్ళతోనే జరుగుతుంది. ఎందుకంటే అది కలిసి ఉండాలని ఆడవాళ్ళతో అవుతుంది, విడిపోవడమైన ఆడవాళ్ళతో అవుతుంది. అలాంటి మనం ప్రతి ఒక్కరికి భయపడాల్సిన అవసరం, తప్పు చేయనంత వరకు తలంచాల్సిన అవసరము అంతకంటే లేదు. ఆడపిల్లలకి మనం అదే చెప్పి బయటికి పంపించాలి. ఎందుకంటే ఒకరికి కింద మనము ఏ తప్పు చేయనప్పుడు తలెత్తుకునే తిరగాలి. అలాగే చదువు ఎంత ఇంపార్టెంట్, సంస్కారం కూడా అట్లే నేర్పిస్తే చదువుతో పాటు సంస్కారం కూడా ఉన్న పిల్లలు ఖచ్చితంగా పైకి ఎదుగుతారు.